అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బాలింతలకు పళ్లు రొట్టెలు పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న అనకాపల్లి పట్టణ సీఐ విజయ్ కుమార్. ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బాలింతలకు పళ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ టీవీ విజయ్ కుమార్, డాక్టర్ కవిత పాల్గొని గర్భిణీలకు రోగులకు పళ్లు రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిరంతరం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవలో తాము కూడా మమేకమయ్యేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ వంతు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తామెప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మల్ల భాస్కర్ రావు, భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చాగంటి సర్వారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మద్దల రాంబాబు, జిల్లా అధ్యక్షుడు పెంటకోట జోగినాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లపు వెంకటరమణాజీ, జర్నలిస్టులు బొద్దపు కిరణ్, జనార్దన్, శ్రీను, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనకాపల్లి 69వ వార్షికోత్సవం సందర్భంగా పండ్లు బ్రెడ్స్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పత్రికా సోదరులు ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ఎవరైతే ఉన్నారో బాలింతలు ఉన్నారు, అదేవిధంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఈరోజు ఫ్రూట్స్ అదేవిధంగా బ్రెడ్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సేవాభావంతో చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా అప్పటికి కూడా కృతజ్ఞతలు. సో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో చాలా పేదవాళ్ళు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు. సో ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ పత్రికా సోదరులు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.